Hello everyone, hope you all are doing good. Welcome back to yet another lecture on ray optics. ఇవాళ మనం రే ఆప్టిక్స్ లెక్చర్ నెంబర్ 2లో ఉన్నాము. లెక్చర్ నెంబర్ 1 ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. అందులో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి, అలాగే చాలా ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ లైట్ ఆర్ రే ఆప్టిక్స్ గురించి తెలుసుకున్నాం. రే ఆప్టిక్స్లో ఆప్టిక్స్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, దాంట్లో రే ఆప్టిక్స్ అంటే ఏంటి, ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎవరైతే లెక్చర్ 1ని వినలేదో వాళ్ళు లెక్చర్ నెంబర్ 1ని ఫాలో అవ్వడానికి దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ యూ కెన్ గో అండ్ యాక్సెస్ లెక్చర్ నెంబర్ 1. సో టుడే లెట్ us స్టార్ట్ లెక్చర్ నెంబర్ 2. ఇవాళ లెక్చర్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది బికాస్ దీని నిండా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ప్లేన్ మిరర్స్లో ఇంకా చాలా అప్లికేషన్స్ని కూడా నేర్చుకుంటాము. సో వెల్కమ్ టు మై లవ్లీ ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ రే ఆప్టిక్స్. నిన్న ఆల్రెడీ నా లెక్చర్ నెంబర్ 1లో చెప్పాను, ఇది ఒక పెద్ద మహాసముద్రం, దీంట్లో మనం ఈదుకుంటా పోతూ ఉంటామని. అలా ఈదుకునేటప్పుడు పక్కదారి పోకుండా మనకి ఏం కావాలో దానిని మాత్రమే నేర్చుకుంటూ వెళ్తాము. అయితే పట్టొచ్చు ఒక 15, 16, 17, 18, 19 లెక్చర్స్ వరకు అవ్వచ్చు. బట్ డోంట్ వరీ, మనము ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మాత్రమే నేర్చుకుంటాం టాపిక్స్. సో టాపిక్ వీడియో లెంత్ తక్కువగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి మన నెంబర్ ఆఫ్ లెక్చర్స్ పెరుగుతాయి. అదే ఒక 1.5 అవర్ ఆర్ 1 అవర్ క్లాసెస్ మనం చెప్పుకుంటే త్వరగానే అయిపోవచ్చు. బట్ ఎనీవే అవన్నీ పక్కన పెట్టేస్తే లెట్ us స్టార్ట్ అవర్ రే ఆప్టిక్స్. లాస్ట్ క్లాస్ ఎండింగ్, లెక్చర్ 1 ఎండింగ్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చదువుకున్నాం కదమ్మా. అక్కడ ఓన్లీ స్టేట్మెంట్స్ మాత్రమే నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయా అంటే వస్తాయి. జేఈ మెయిన్స్లో ఒక మోడల్ని డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసే మోడల్ ఏంటి అంటే ద వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అయితే మనకి బోర్డ్ స్పేస్ సరిపోదు కాబట్టి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు ఎరేజ్ ద హెడ్డింగ్. కొంచెం సేపు హెడ్డింగ్ తీసేద్దాము. ఐ హోప్ యూ నో వాట్ వీఆర్ డూయింగ్. సో మనం చేసేది ఏంటి అంటే వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్, LAWS, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. గుర్తుందమ్మా వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? Whenever a light ray falls on an opaque object, zip, it bounces back. That is called reflection. So loss of reflection ని వెక్టార్ ఫామ్లో నేర్చుకుంటున్నాం. మళ్ళీ వచ్చిందిరా బాబు వెక్టార్స్. అంతే చెప్పాను కదా, వెక్టార్స్ మనని వదలదు. ఐ వాంట్ ఫాలో యూ అంటూనే ఉంటుంది వెక్టార్స్. సో వెక్టార్స్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవరైతే వెక్టార్స్ కాన్సెప్ట్స్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారో, వెక్టార్స్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, ప్లీజ్ సర్చ్ వెక్టార్స్ బై కేఆర్డి మ్యామ్ ఆర్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. నా వీడియోస్ అన్నీ కూడా మీకు అక్కడ ఉంటాయి. యూ కెన్ జస్ట్ ఫాలో ఇట్. ఎనీవే లెట్ us కమ్ బ్యాక్ టు హియర్. సో వెక్టార్ ఫామ్ కోసం మనం ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. దిస్ ఈజ్ ద మిర్రర్. సో ఈ మిర్రర్లో incident ray is coming towards the mirror. The light ray which comes towards the mirror is called incident ray. After hitting the mirror, this is called point of incidence, and then it gets reflected back. And point of incidence దగ్గర మనం ఎప్పుడు కూడా నార్మల్ని గీస్తాము. సో దిస్ ఇస్ నార్మల్, ఇన్సిడెంట్ రే నార్మల్, రిఫ్లెక్టెడ్ రే. లెట్ us ఇమాజిన్ థీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ ఐఆర్ రాయట్లేదు బికాజ్ మనం వెక్టార్స్లో ఐఆర్ని యూజ్ చేసుకుంటాం. సో లెట్ థీటా బీ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీకు తెలుసు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా థీటా అవుతుంది. మరి వెక్టార్ ఫామ్ అంటే ఏం చెయ్యాలి అంటే ఇన్సిడెంట్ రేకి ఒక డైరెక్షన్ ఉంటుంది, రిఫ్లెక్టెడ్ రేకి ఒక డైరెక్షన్ ఉంటుంది, నార్మల్కి కూడా డైరెక్షన్ ఉంటుంది. చాలా కష్టమా ఈజీయా? ఈజీ, ఏం పర్లేదు. ఎనీవే, సో ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఐ ఆమ్ రిప్రజెంటింగ్ విత్ ఐ క్యాప్. The direction of reflected ray I am representing with R cap, and the direction of normal I am representing with N cap. So ఒక్కసారి క్విక్గా రాసేసుకుందాము. What is I cap? It is the unit vector. It is the unit vector along incident ray. యూనిట్ వెక్టార్ అంటే గుర్తుందా? యూనిట్ వెక్టార్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ టు ఇండికేట్ ద డైరెక్షన్. దీని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా 1.
యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సిమిలర్లీ వాట్ ఈజ్ ఆర్ క్యాప్? ఇట్ ఈస్ ద యూనిట్ వెక్టార్ అలాంగ్ రిఫ్లెక్టెడ్ రే. మరి వాట్ ఈజ్ ఎన్ క్యాప్? మళ్ళీ డిట్టో యూనిట్ వెక్టార్ అలాంగ్ నార్మల్. ఇట్ ఈస్ ద యూనిట్ వెక్టార్ అలాంగ్ నార్మల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న మనకి అవసరం అవుతుంది, ఈ డైరెక్షన్ ఒకటి అవసరం అవుతుంది. సో లెట్ us నేమ్ దట్ యాజ్ టీ క్యాప్. సో ఇక్కడ టీ క్యాప్ ఏంటి అంటే టీకి పెట్టే క్యాప్ కాదు. టీ క్యాప్ అంటే ఇట్ ఈస్ ద యూనిట్ వెక్టార్ అలాంగ్ ద ప్లేన్ ఆఫ్ మిర్రర్. అలాంగ్ ద ప్లేన్ ఆఫ్ మిర్రర్ ప్లేన్కి అలాంగ్ ద డైరెక్షన్ ఉండే యూనిట్ వెక్టార్ అనమాట. ఇవన్నీ యూనిట్ వెక్టార్స్ అంటే వీటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్స్ టు 1. Modulus of I cap 1, modulus of R cap 1, modulus of N cap 1, modulus of T cap 1. ఓకే, సో ఇప్పుడు దీనిని ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఐ క్యాప్ డైరెక్షన్ కింద వైపుకి వస్తూ ఉంటే ఆర్ క్యాప్ కరెక్ట్గా దాని రివర్స్ డైరెక్షన్లో వెళ్తోంది. సో వీ హ్యావ్ అండ్ దిస్ ఈజ్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వెనెవర్ ఎ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ థీటా with the horizontal or vertical, it can be resolved into 2 components. సో ఇప్పుడు ఇక్కడ మనం ఐ క్యాప్ని 2 componentsగా రిజాల్వ్ చేయాలి, ఆర్ క్యాప్ని కూడా 2 componentsగా రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు మన వెక్టార్స్ తెలివితేటలు వాడాలి. ఏంటి అంటే ఒక వెక్టార్ని రిజాల్వ్ చేయాలి అంటే దాని టెయిల్ దగ్గర రిజాల్వ్ చేయగలం కానీ హెడ్ దగ్గర రిజాల్వ్ చేయలేము. మరి ఇదేంటి అంటే ఐ క్యాప్కి హెడ్ పార్ట్, ఇది టెయిల్ పార్ట్, ఇది హెడ్ పార్ట్. మరి అలాగా ఎలా రిజాల్వ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక వెక్టార్ నాలెడ్జ్ని వాడతాము. ఏంటి అంటే వెన్ ఎ వెక్టార్ ఈజ్ మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. మనం వెక్టార్స్లో బోల్డ్ అని టాపిక్స్ నేర్చుకున్నాం, వాటిలో మనం అన్నీ వాడేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఐ క్యాప్. అప్పుడు ఇది పాజిటివ్ ఎన్ క్యాప్ అయితే ఈ డైరెక్షన్ ఏమవుతుంది? నెగిటివ్ ఎన్ క్యాప్. ఎస్, ఒక వెక్టార్ ఇది ఎన్ క్యాప్ అయితే దాని ఆపోజిట్ డైరెక్షన్ యాంటీ ప్యారలల్ వెక్టార్ ఈజ్ ఆల్వేస్ మైనస్ ఎన్ క్యాప్. ఇక్కడ ఐ క్యాప్ అనేది వర్టికల్తో తీటా మేక్ చేస్తుంది కాబట్టి తీటా కమ్స్ హియర్. నౌ ఐ క్యాప్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 components. 2 componentsగా ఎలా రిజాల్వ్ చేస్తామో మీకు గుర్తుండే ఉంటుంది. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ తీటా ఇంటూ జే క్యాప్. ఐ హోప్ యూ రిమెంబర్ దిస్. సో సేమ్ ఇలాగనే ఇక్కడ కూడా రాస్తాం. సో ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు తీటా వైపు ఉండేది, తీటాని ఆనుకుని ఉండేది ఏంటమ్మా? ద కాస్ కాంపొనెంట్, ఇది పర్పెండిక్యులర్ కాంపొనెంట్. సో దిస్ సైడ్ ఇట్ బికమ్స్ మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ కాస్ తీటా. అయితే కాస్ తీటా ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ ఎన్ క్యాప్ మైనస్ ఎన్ క్యాప్ డైరెక్షన్లో ఉంది. సిమిలర్లీ ఈ కాంపొనెంట్ ఏమవుతుంది? పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి దిస్ బికమ్స్ మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ ఇది బికమ్స్ సైన్ తీటా కదా. సో సైన్ తీటా ఏ డైరెక్షన్లో ఉంది? టీ క్యాప్ డైరెక్షన్లో ఉంది. సో వాట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్? 1 యూనిట్ వెక్టార్ కాబట్టి. సో మైనస్ బయటికి తీసేస్తే మైనస్ కాస్ తీటా ఎన్ క్యాప్ ప్లస్ సైన్ తీటా టీ క్యాప్. ఇదేంటి? ఐ క్యాప్ ఫార్ములా. మరి ఆర్ క్యాప్ ఫార్ములా ఎలా రాసుకుంటాము? ఆర్ క్యాప్ని 2 componentsగా రిజాల్వ్ చేయాలి. ఆర్ క్యాప్ని 2 componentsగా రిజాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఏముంది? టెయిలే ఉంది కదా. సో హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయొచ్చు. అయితే దీన్ని నేను ఒకసారి సెపరేట్గా డ్రా చేస్తాను. ఇదేంటమ్మా డైరెక్షన్? టీ క్యాప్. ఇదే డైరెక్షన్ ఎన్ క్యాప్ అండ్ దిస్ ఈజ్ ఆర్ క్యాప్. యాంగిల్ తీటా ఇక్కడ ఉంది. సో తీటాని ఆనుకున్న సైడ్ అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ సైడ్. సో దిస్ బికమ్స్ ఆర్ కాస్ తీటా ఎన్ క్యాప్, దిస్ బికమ్స్ ఆర్ సైన్ తీటా టీ క్యాప్. సో ఒకసారి ఆర్ క్యాప్ రాసుకుంటే దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యాప్ కాస్ తీటా ఎన్ క్యాప్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యాప్ సైన్ తీటా టీ క్యాప్. రెండు పాజిటివ్లే బికాస్ బోత్ ఆర్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ అండ్ పాజిటివ్ వై డైరెక్షన్. సో మాడ్యులస్ ఆఫ్ ఆర్ క్యాప్ వాల్యూ 1, యూనిట్ వెక్టార్ magnitude is 1. So what is remaining here is cos theta n cap plus sin theta t cap. This is r cap formula. ఇప్పుడు మనం ఏం చేయాలి? When 2 vectors in opposite direction,
the resultant is a subtraction. So I cap minus r cap, this is the resultant of these two vectors. So ఈ రెండింటికి రిజల్టాంట్ కావాలి అంటే ఐ క్యాప్ మైనస్ ఆర్ క్యాప్. వాట్ ఈస్ ఐ క్యాప్? మైనస్ కాస్ థీటా ఎన్ క్యాప్, మైనస్ కాస్ థీటా ఎన్ క్యాప్ ప్లస్ సైన్ థీటా టీ క్యాప్. ఓకే, మైనస్ కాస్ థీటా ఎన్ క్యాప్ మైనస్ సైన్ థీటా టీ క్యాప్. దీస్ టూ గెట్స్ క్యాన్సిల్ బికమ్ 0. సో మనకి ఎంత మిగిలింది అంటే ఐ క్యాప్ minus r cap is equal to minus 2 cos theta n cap. Minus cos theta n cap minus cos theta n cap, both are along same direction, so they can be easily added. ఓకే, ఇక్కడతో సరిపోయింది. సరే, ఇంకా మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే ఆర్ క్యాప్, దీన్ని ఇటు తీసుకురండి పాజిటివ్ చేయడానికి. ఐ క్యాప్ ప్లస్ 2 cos theta n cap. అమ్మయ్య, అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఎందుకు ఇంకా అవ్వలేదు అంటే మనకు కావాల్సింది వెక్టార్ ఫామ్, అంటే ఓన్లీ వెక్టార్స్ మాత్రమే ఉండాలి. కాస్ థీటా ఇస్ నాట్ ద వెక్టార్ ఫామ్, కాస్ థీటా రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్. సో దీనిని ఆప్షన్స్లో ఒకవేళ ఇక్కడితో ఆపేస్తే మీరు ఇక్కడితో ఆపేయచ్చు, కానీ మొత్తం అన్ని వెక్టార్సే ఉండాలి అంటే ఈ కాస్ థీటా టర్మ్ని రిమూవ్ చేసేయాలి. మనకి వెక్టార్స్లో కాస్ థీటా ఎక్కడ వస్తుంది? ఏ బార్ డాట్ బీ బార్ ఇస్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా. సిమిలర్లీ ఇక్కడ మనకి ఆర్ ఐ ఉన్నాయి కాబట్టి ఆర్ని ఐని కనుక మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఐ ఎన్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో దేనికైనా మనం డాట్ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే కాస్ టర్మ్ వస్తుంది. ఆ కాస్ టర్మ్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అలా సబ్స్టిట్యూట్ చేయాలి అంటే దేనికి మనం ద వెక్టార్ ప్రొడక్ట్ తీసుకోవాలి. ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇఫ్ వీ టేక్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏం రావాలి మనకి? కాస్ థీటా రావాలి, నాట్ కాస్ 2 థీటా. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నేను ఐ క్యాప్కి ఆర్ క్యాప్కి డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే, ఒకవేళ మనం కన్సిడర్ చేస్తే ఐ క్యాప్ ఆర్ క్యాప్, రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు మెజర్ చేయాలి అంటే ఆ వెక్టార్స్ టెయిల్ టు టెయిల్ కానీ హెడ్ టు హెడ్ కానీ అటాచ్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్ క్యాప్ ఐ క్యాప్ ఎలా అటాచ్ అయ్యి ఉన్నాయి అంటే ఇక్కడ మనకి టెయిల్ టు టెయిల్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సో ఇఫ్ దిస్ ఈస్ 2 థీటా, దిస్ బికమ్స్ 180 మైనస్ 2 థీటా. కానీ మనకి 180 మైనస్ 2 థీటా కాదు, మనకు అక్కర్లేదు. సో మనం ఏం చేస్తాము అంటే ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ తీసుకుంటాం. ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్, ఇది మనకి ఎన్ క్యాప్ డైరెక్షన్. సో ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ డైరెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఒకసారి ఐ క్యాప్ ఎన్ క్యాప్, కానీ ఐ క్యాప్ ఎన్ క్యాప్ దే ఆర్ అటాచ్డ్ హెడ్ టు టెయిల్. సో హెడ్ టు టెయిల్ అటాచ్ అయినప్పుడు ఈ రెండింటిని మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎన్ క్యాప్ ఐ క్యాప్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్. అండ్ ఇఫ్ ఐ అబ్జర్వ్ దిస్ బికమ్స్ 180 మైనస్ 2 థీటా, 180 మైనస్ థీటా. ఒకసారి దీనిని మళ్ళీ నేను డ్రా చేస్తాను చూడండి. ఇది మనకి ఇన్సిడెంట్ రే ఐ క్యాప్, దిస్ ఈజ్ నార్మల్ ఎన్ క్యాప్. బట్ మనకి ఇది హెడ్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉంది, టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ కావాలి. సో దీనిని ఇలా ప్యారలల్గా మూవ్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్సో ఐ క్యాప్. ఇప్పుడు ఇది టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉన్నాయి. సో ఇఫ్ దిస్ ఈజ్ థీటా, వాట్ ఈస్ దిస్ యాంగిల్? 180 మైనస్ థీటా. సో నేను ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ తీసుకోవాలా, ఐ క్యాప్ డాట్ ఆర్ క్యాప్ తీసుకోవాలా? ఒకవేళ ఐ క్యాప్ డాట్ ఆర్ క్యాప్ తీసుకుంటే ఈ యాంగిల్ 180 మైనస్ 2 థీటా అయిపోతుంది. సో 180 మైనస్ 2 థీటా నాట్ రిక్వైర్డ్, నాకు థీటా మాత్రమే కావాలి, 2 థీటా రాకూడదు. అంటే ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ప్రాబ్లమ్స్లో ఎప్పుడు ఇలాగే అనాలిసిస్ చేయాలి. ఏది తీసుకోవాలో నాకు తెలియట్లేదు, చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఈ ఐ క్యాప్ డాట్ ఆర్ క్యాప్ తీసుకుంటుంటే 2 థీటా వస్తుంది, ఇక్కడ 2 థీటా లేదు కాబట్టి థీటా ఉంది. సో ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ తీసుకుంటే నాకు థీటా ఫార్ములాలో వస్తుంది. సో ఇక్కడ ఇఫ్ వి కన్సిడర్ ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఐ మాడ్యులస్ ఆఫ్ ఎన్ కాజ్ యాంగిల్ ఎంతమ్మా? ఐకి ఎన్కి మధ్యలో యాంగిల్ 180 మైనస్ థీటా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఐ క్యాప్కి ఎన్ క్యాప్కి మధ్యలో యాంగిల్ థీటా కాదు, రాంగ్. ఎందుకు? రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి అంటే దే హ్యావ్ టు బీ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్.
ఈ టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉండడం వలన 180 మైనస్ తీటా అనేది ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ కాస్ 180 మైనస్ తీటా ఈజ్ మైనస్ కాస్ తీటా. ఈ రెండు యూనిట్ వెక్టార్, సో magnitude becomes 1. సో I cap డాట్ n cap is equal to మైనస్ కాస్ తీటా. దీనిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దాట్స్ ఇట్. R cap is equal to I cap అలానే ఉంటుంది, ప్లస్ 2 కాస్ తీటా ప్లేస్లో మైనస్ I cap డాట్ n cap ఇన్ డైరెక్షన్ n cap. ఈ మైనస్ని మనం ముందుకు తీసుకొచ్చేస్తే R cap is equal to I cap minus 2 into I cap డాట్ n cap into n cap. ఒక్కసారి దీనిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ వెక్టార్స్ ఫామ్లోనే ఉన్నాయి. సో హ్యావ్ వి రిప్రజెంటెడ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్ వెక్టార్ ఫామ్? ఎస్, వీ హ్యావ్ రిప్రజెంటెడ్ అండ్ ఐ హోప్ యూ కెన్ ఫాలో. ఒక్కసారి మీరు దీన్ని రివైజ్ చేసుకుంటే టక్కుమని వచ్చేస్తుంది అంతే. సో స్క్రీన్ పాజ్ చేసి త్వరగా మీ పెన్ బుక్ తీసుకుని నోట్స్ నోట్ చేసుకోండి అమ్మా. సో దీస్ ఆర్ ద మెయిన్స్ లెవెల్ ఆబ్జెక్టివ్ పార్ట్. సో ఇవన్నీ కష్టమేమీ ఉండవు. మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ని ఇష్టపడతామో కష్టమేమీ ఉండదు. సో స్టార్ట్ లవింగ్ ద సబ్జెక్ట్, యూ విల్ డెఫినెట్లీ డూ సక్సెస్ ఇన్ ద సబ్జెక్ట్. సో బోర్డు తుడవడం అనేది ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఫర్ మీ. సో లెట్ మీ ఫినిష్ దిస్ టాస్క్ సక్సెస్ఫుల్లీ. సో ఒక్కసారి బోర్డు తుడవడం అయిపోతే నెక్స్ట్ దాంట్లోకి క్విక్గా వెళ్ళిపోదాం. సో వెక్టార్స్ మనం ఎలాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. వెక్టార్స్లో సేమ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీద క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీద అంటే, ఒక ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ I cap ప్లస్ J cap మైనస్ K cap ఈజ్ ఎ వెక్టార్ along incident ray. It is a vector along incident ray. And ఇంకేం ఇచ్చారు క్వశ్చన్లో అంటే, అండ్ I cap ప్లస్ J cap ఈజ్ ఎ వెక్టార్ along normal. This is the given information. మరి క్వశ్చన్ ఏంటి అంటే find the unit vector parallel to, ఇంకా మిగిలింది ఏంటి, parallel to reflected ray. మిగిలింది పాపం రిఫ్లెక్టెడ్ రే ఒక్కటే కదా, దానిని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇన్సిడెంట్ రే నోన్, డైరెక్షన్ నార్మల్ డైరెక్షన్ తెలుసు, మ్యాగ్నిట్యూడ్ వైజ్ కూడా తెలుసు. మనం రిఫ్లెక్టెడ్ రేకి ప్యారలల్గా ఉండే యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ యూ గాట్. బల్బ్ వెలిగింది అనుకుంటున్నాను. యూనిట్ వెక్టార్ అంటే ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ డైరెక్షన్. యూనిట్ వెక్టార్కి ఫార్ములా కూడా చెప్తాను. ఎనీవే ఐ విల్ డెఫినెట్లీ రివైజ్. సో ఒక్కసారి దీన్ని అనాలిసిస్ చేద్దాము. ఇఫ్ ఏ బార్ ఈజ్ ద వెక్టార్ అలాంగ్ ఇన్సిడెంట్ రే అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ ఏ బార్ అంటే అప్పుడు ఏ బార్ ఏమైందమ్మా మనకి, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ మైనస్ కే క్యాప్. అలాంటప్పుడు ఎన్ బార్ అనేది ఏమైంది, వెక్టార్ అలాంగ్ రిఫ్లెక్టెడ్ రే. సో ఎన్ బార్ని ఎలా రాసుకోవచ్చు, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. ఎన్ బార్ ఈజ్ ద వెక్టార్ అలాంగ్ ద నార్మల్. సో ఎన్ క్యాప్ ఈజ్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఆర్ అనేది రిఫ్లెక్టెడ్ రే డైరెక్షన్లో కన్సిడర్ చేస్తే ఆర్ క్యాప్ ఇండికేట్స్ ద వెక్టార్ విచ్ ఈస్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. సో ఆర్ క్యాప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్. యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటమ్మా, ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, సారీ నాట్ మాడ్యులస్ హియర్, ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సిమిలర్లీ ఆర్ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్. ఏముంది ఇందులో, ఎస్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఆర్ బార్ ఒకటే, మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ వేసేసుకోవచ్చు. ఇక్కడే మనం వాడాల్సిన బ్రెయిన్ వాడాలి. ఏంటి అంటే నేను చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఈ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేయడానికి మీనింగ్ కూడా ఏంటి అంటే ఒక కొత్త పాయింట్ని మీకు చెప్పడానికే ఈ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేశాను. మనం ఎప్పుడూ కూడా మిర్రర్ని కన్సిడర్ చేసి
ఇన్సిడెంట్ రే డైరెక్షన్, రిఫ్లెక్టెడ్ రే డైరెక్షన్, నార్మల్ డైరెక్షన్ కన్సిడర్ చేస్తే ఆర్ బార్ అనుకుందాం. ఇన్సిడెంట్ రే ఎప్పుడు కూడా ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో ఒకటే ప్లేన్లో ఉన్నప్పుడు ద కాంపనెంట్స్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, బాగా వినండి జాగ్రత్తగా, ద కాంపనెంట్స్ ఆఫ్ ఇన్సిడెంట్ రే విచ్ ఆర్ అలాంగ్ ద నార్మల్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద నార్మల్ గెట్ రివర్స్డ్. ఇలా వచ్చినవి రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కదా. సో రిఫ్లెక్టెడ్ రే గురించి ఆలోచించేటప్పుడు the components of incident ray which are along the normal get reflected, which are in the plane of the normal get reflected అంటే రివర్స్ డైరెక్షన్లో వెళ్తాయి. సో ఇక్కడ ఏ కాంపనెంట్స్ నార్మల్కి ప్లేన్లో ఉన్నాయి, నార్మల్ ఏ ప్లేన్లో ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐజే అంటే XY ప్లేన్లో ఉంది, నార్మల్ అనేది XY ప్లేన్లో ఉంది. సో ఇన్సిడెంట్ రేలో కూడా XY ప్లేన్లో ఐజే ఉన్నాయి. సో ఈ రెండు రివర్స్ అవుతాయి. ఆర్ బార్ రాసుకునేటప్పుడు ఈ రెండు రివర్స్ అవుతాయి. సో మైనస్ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్, వాటి డైరెక్షన్ రివర్స్ అయ్యింది. అయితే మైనస్ కే క్యాప్ ఇక్కడ మనకి లేదు, ఇదంతా XY ప్లేన్లో ఉంది. అంటే కే అనేది XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంది. So the component which is perpendicular to normal remains unchanged. The component perpendicular to normal remains unchanged because మన laws of reflection ఏం చెప్తుంది, all the three lie in the same plane. అంటే పర్పెండిక్యులర్తో మనకి పని లేదు. సో ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. మనకు ఆర్ బార్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది ప్రాబ్లం. వెరీ సింపుల్. ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ప్లేస్లో మైనస్ కామన్ తీస్తున్నాను, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ బై మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్, ఎక్స్ -1 వై -1 జెడ్ -1. సో మన ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, ఆర్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ బై √3. దాట్స్ ఇట్, అయిపోయింది. సో ఇలా ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. అమ్మయ్య, వెక్టార్స్ గురించి బాగా మనం నాలెడ్జ్ సంపాదించుకున్నాము అనుకుందాము. ఇంకా చాలా వెక్టార్స్ అనుకునే వాళ్ళకి నేను ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతాను. అయితే ఇంకా ప్రాబ్లమ్స్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం నేను సెపరేట్గా జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లోంచి, అలాగే వాటి మోడల్స్కి సంబంధించి ప్లేన్ మిరర్స్లో ప్రాబ్లమ్స్కి సెపరేట్గా ఒక వీడియో చేసుకుందాం, ఒక క్లాస్ చెప్పుకుందాం. సో దాంట్లో డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ మోడల్స్, ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ మోడల్స్ అన్నీ కూడా చేసేద్దాం. సో దానికంటే ముందు ఇంకొక చిన్న చిన్న టాపిక్స్ మనం చూసేది ఏంటి అంటే ప్లేన్ మిర్రర్ గురించి కదమ్మా. ప్లేన్ మిర్రర్లో రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి చదువుతున్నాం. సో ప్లేన్ మిర్రర్లో రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇఫ్ ఐ కన్సిడర్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ప్లేన్ మిర్రర్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. మనం నిన్నటి నుంచి మనం లెక్చర్ 1 నుంచి చదివే కాన్సెప్ట్ ఏంటి అంటే రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ కూడా ప్లేన్ సర్ఫేసెస్ మీద మనం కన్సిడర్ చేస్తాం. సో ప్లేన్ సర్ఫేస్ అంటే ప్లేన్ మిర్రర్ని కన్సిడర్ చేస్తాం. సో ప్లేన్ మిర్రర్ని మనం ఇలా డ్రా చేసుకుంటే, సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాము. ఫస్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఇమేజ్ మనం చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ నిలబడతాం మిర్రర్కి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ ముందు నిలబడగానే పవన్ కళ్యాణ్ లుక్, మహేష్ బాబు లుక్ అన్నీ కనిపించేస్తూ ఉంటాయి మనకు అందులో. సో మనం హీరోలాగా కనిపించాలి అంటే మిర్రర్ ముందు నిలబడాలి, మిర్రర్ వెనకాల ఎవరైనా నిలబడం కదా. సో మిర్రర్ ముందు మనం నిలబడినప్పుడు మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్, మన ఫేస్ మన ఆబ్జెక్ట్ అనుకుంటే, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన ఐలోకి వెళ్ళినప్పుడు మన ఐ ఇమేజ్ని ఎక్కడ చూస్తుంది, ఇన్సైడ్ ద మిర్రర్. మనం ఇమేజ్ని ఎక్కడ చూస్తామమ్మా, ఇన్సైడ్ ద మిర్రర్. సో దాట్ ఈస్ 1 పాయింట్. సరే, ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రే డయాగ్రామ్స్ యూజ్ చేసి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెక్చర్ నెంబర్ 1లో ఏం చెప్పుకున్నాము, మినిమం 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మస్ట్ ఇంటర్సెక్ట్. మినిమం 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మస్ట్ ఇంటర్సెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్ నుంచి యాక్చువల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అయినా మిర్రర్ మీద వచ్చి పడతాయి. మనకు కావాల్సినవి 2 ఇన్సిడెంట్ రేస్,
So let us consider one incident ray, another incident ray. These two are incident rays. Mirror వైపు వెళ్ళేవి incident rays. సరే, ఇక్కడ నార్మల్ గీసుకుంటే if this is angle of incidence, అదే angle of reflectionతో రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇలా వెళ్తుంది. సిమిలర్లీ ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ గీసుకుంటే లెట్ దిస్ బి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇలా వెళ్తే రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయా? అవ్వవు. మరి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే, ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, మనం ఇక్కడ ఉన్నాం కదా, మనకి ఈ లైట్ రేస్ ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దీస్ లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. So virtually these light rays are extended back. So that is why this image is a virtual image. గుర్తుందా ప్రీవియస్ క్లాస్లో మనము వాట్ ఈజ్ అ వర్చువల్ ఇమేజ్, వాట్ ఈజ్ అ రియల్ ఇమేజ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ద లైట్ రేస్ ఆర్ నాట్ రియల్లీ ఇంటర్సెక్టింగ్. ఇట్ అపియర్స్ ఫర్ అస్ యాజ్ ఇఫ్ దీస్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఆర్ మీటింగ్. సో అపియర్ టు బి మీటింగ్ అంటే వర్చువల్ ఇమేజ్. ఇది ఒక రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలియని వాళ్ళు లెక్చర్ నెంబర్ 1ని తప్పకుండా ఫాలో అవ్వండి. అక్కడ మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఒక ప్లేన్ మిర్రర్లో ఆల్వేస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ అ రియల్ ఇమేజ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్ ప్లేన్ మిర్రర్ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ప్లేన్ మిర్రర్. సో ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ virtual for a real object. అదే మనం ఒక వర్చువల్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే ద ఇమేజ్ విల్ బి రియల్. సో హియర్ వి గెట్ వర్చువల్ ఇమేజ్. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ డిస్టెన్స్ ఎక్స్ అయితే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఎక్సే ఉంటుంది. అది మనం ఈజీగా ప్రూవ్ కూడా చేయొచ్చు. బికాజ్ మనం ఇక్కడ ఒక లైన్ని డ్రా చేస్తే ఈ యాంగిల్ 2θ2 అయినప్పుడు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ కూడా 2θ2 అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా 2θ2 అవుతుంది. ఈ రెండు కంపారబుల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఈ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్. సో వెరీ సింపుల్. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. నేనున్నది 5 feet, 6 feetలా ఆనాలి అని మిర్రర్ ముందు నిలబడితే 6 feet ఉండను, 5 feet ఉన్నది 5 feet ఉంటాం కదా. కానీ కొన్ని మిర్రర్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని మిర్రర్స్లో లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు లావుగా, పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా ఇలా కనిపిస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఇల్యూషన్స్. దే ఆర్ నాట్ ప్లేన్ మిర్రర్స్. పర్ఫెక్ట్ ప్లేన్ మిర్రర్స్ అయితే కాదు. పర్ఫెక్ట్ ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ సైజ్ విల్ బీ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. మనం తీసుకున్నది పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్. మీరు ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా ద ఆన్సర్ రిమైన్స్ ద సేమ్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాము. కాంప్లికేటెడ్గా ఉండదు, చిన్నది ఈజీగా సింపుల్గా ఉండేది చూసుకుందాం. ఈ పాయింట్ మీద ఒకసారి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అంటే, let us consider there is a mirror. ఓకే, ఈ మిర్రర్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఉంది. క్వశ్చన్ ఈజ్, ఇఫ్ ద మిర్రర్ ఈజ్ మూవ్డ్ 10 centimeters, if the mirror is moved 10 centimeters, find the distance moved by image. Distance moved by image. This is the question. When mirror is moved 10 centimeter distance, find the distance moved by the image. First of all, initially let us consider this is object. Object is initially, this is initial position. Let us consider this is initial position of mirror. Initially the object is at x distance. ఆబ్జెక్ట్ x డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా?
ఇమేజ్ కూడా సేమ్ ఎక్స్ డిస్టెన్స్లోనే ఫామ్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2లో ఏం చేశారు, మిర్రర్ ఈజ్ మూవ్డ్ టు 10 సెంటీమీటర్ డిస్టెన్స్. ఇది ఒరిజినల్ పొజిషన్. ఇక్కడి నుంచి ద మిర్రర్ ఈజ్ షిఫ్టెడ్ టు హియర్ అనుకుందాం. దిస్ ఈజ్ ద న్యూ పొజిషన్. దిస్ ఈజ్ ద న్యూ పొజిషన్ ఆఫ్ ద మిర్రర్. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు 10 సెంటీమీటర్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్ ఈజ్ 10 సెంటీమీటర్. మిర్రర్ ఒరిజినల్ పొజిషన్ నుంచి 10 సెంటీమీటర్స్కి మూవ్ అయింది. 10 సెంటీమీటర్స్కి మూవ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ అయితే మారలేదు. సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ మిర్రర్? ఆబ్జెక్ట్కి మిర్రర్కి డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి? x ప్లస్ 10. సో x ప్లస్ 10 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ x ప్లస్ 10 సెంటీమీటర్లో ఉన్నప్పుడు ఇమేజ్ కూడా let us see, this is the new position of image. ఆబ్జెక్ట్ x ప్లస్ 10 సెంటీమీటర్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? సేమ్ x ప్లస్ 10 సెంటీమీటర్లో మూవ్ అవ్వాలి. సో మిర్రర్ 10 సెంటీమీటర్ మూవ్ అయినప్పుడు దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఆబ్జెక్ట్ x ప్లస్ 10 సెంటీమీటర్స్. సో x ప్లస్ 10 సెంటీమీటర్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు x ప్లస్ 10 సెంటీమీటర్లోనే ఇమేజ్ కూడా ఫామ్ అవ్వాలి. అయితే మనకి ఈ డిస్టెన్స్ x అనుకున్నాం కదా, ఇప్పుడు ఇమేజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో లెట్ us నేమ్ దట్ యాజ్ డెల్టా x. వాట్ ఈస్ డెల్టా x హియర్? షిఫ్ట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్. షిఫ్ట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్. ఇమేజ్ పొజిషన్లో వచ్చిన షిఫ్ట్ అది. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే డెల్టా ఎక్స్ కదా. సో డెల్టా ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఒకసారి ఈ టోటల్ డిస్టెన్స్ని మనం రాసుకుందాం. ఈ టోటల్ డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? x ప్లస్ 10 ప్లస్ x ప్లస్ 10 2 ఇంటూ x ప్లస్ 10. సో దిస్ టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? x ప్లస్ 10 ప్లస్ x ప్లస్ 10 x ప్లస్ 10 2 ఇంటూ x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడికి వస్తే 2x ప్లస్ డెల్టా ఎక్స్. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? 2x ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ డెల్టా ఎక్స్. సో మల్టిప్లై చేయండి. 2x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ డెల్టా ఎక్స్. దట్ ఇంప్లైస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ హౌ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలా మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఎగ్జాంపుల్. సో క్విక్గా మీరు స్క్రీన్ని పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. సో ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ అనేది మనం ఇప్పుడు చూసుకుంటున్నాము. సో అదే ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్లో మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. అదేంటి అంటే లాటరల్ ఇన్వర్షన్. ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్లో ఒక క్వాలిటీ ఉంది. సో అది కూడా ఒక్కసారి చూద్దాం. దాని మీద కూడా ఒక వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను చూడండి. ఆ అనాలిసిస్ ఏంటి అంటే నేనేం చెప్పాను? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ కదా అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ మిర్రర్ లైక్ దిస్. ఒక మిర్రర్ ఇలా ఉందమ్మా, ఇక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాము. సో కెన్ ఐ రైట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్స్? సో ఇక్కడి నుంచి ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఇది కూడా ఎక్స్ అని రాయొచ్చా? నో, రాంగ్. ఇది చాలా తప్పు. సో ఏంటి రాంగ్ అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఓన్లీ ఫర్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మిర్రర్ ఖచ్చితంగా ఓకే ఇదే పొజిషన్లో డ్రా చేద్దాం. సో ఇఫ్ ద మిర్రర్ ఈజ్ లైక్ దిస్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ హియర్, you need to take perpendicular distance. Image is formed here. This is x and x. So this is correct. Yes, this is wrong, this is correct. So ఎందుకు రాంగ్ అంటే అర్థమైంది కదా. ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ యూ నీడ్ టు టేక్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. సరే, ఇంకొక పాయింట్కి వద్దాము. అదేంటి అంటే in plane mirror the image takes lateral inversion. Lateral inversion meaning sidewise inversion.
సో లాటరల్ మీనింగ్ సైడ్ వైజ్ ఇన్వర్షన్ జరుగుతుంది, అంటే లెఫ్ట్ సైడ్ అపియర్స్ టు బి రైట్ అండ్ రైట్ సైడ్ అపియర్స్ టు బి లెఫ్ట్. సో మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని కనుక కన్సిడర్ చేస్తే left coordinate appears to be right and right coordinates appears to be left. For example, if I take this as this is x, y and z coordinates, then x coordinate get reversed, sidewise lateral మాత్రమే జరుగుతుంది, y is undisturbed. The components which are along the mirror remain undisturbed, సైడ్ వైజ్ మాత్రమే జరుగుతుంది. సో ఇలా వెళ్ళే x యాక్సిస్ ఇలా కనిపిస్తుంది, వైలో ఎలాంటి చేంజ్ ఉండదు అండ్ z ఆల్సో రిమైన్స్ ద సేమ్. సో దిస్ ఈజ్ హౌ వీ సీ ద డైరెక్షన్. సో జెడ్ని ఇలా డ్రా చేద్దాం, దిస్ ఈజ్ జెడ్. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓన్లీ ప్యారలల్ కాంపనెంట్స్, సైడ్ వైజ్ కాంపనెంట్సే లెఫ్ట్ అపియర్స్ టు బి రైట్. అందుకే మనకి అంబులెన్స్ స్పెల్లింగ్, మీరు ఎప్పుడైనా అంబులెన్స్ అబ్జర్వ్ చేస్తే అంబులెన్స్ వెహికల్ ముందు స్పెల్లింగ్ మిర్రర్ ఇమేజ్ ఉంటుంది, ఎందుకంటే మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు రియర్ వ్యూ మిర్రర్లో చూస్తాం. మిర్రర్లో అంబులెన్స్ ఆల్రెడీ మిర్రర్ ఇమేజ్లో ఉండడం వలన మన మిర్రర్లో కరెక్ట్ స్పెల్లింగ్ కనిపిస్తుంది, క్విక్గా అర్థం చేసుకోవడానికి అలా ఇస్తారనమాట. సో మిర్రర్ ఇమేజ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దీంట్లో కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎస్పెషల్లీ టైం గురించి క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో టైం ఇమేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ క్లాక్ షోయింగ్ టైమ్ సమ్ 5:20 అంటే 5 hours 20 minutes, 5 hours 20 minutes. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు చాలామంది క్విక్గా డయాగ్రామ్ గీసేసి 5 ఎక్కడుంది 20 ఎక్కడుంది డ్రా చేసుకుంటారు. బట్ ఇవన్నీ ఏం అవసరం లేకుండా నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. అదేంటి అంటే, మనం ఏ టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఇమేజ్ టైం కదా. సో ఇమేజ్ టైం ఈజ్ ఈక్వల్ టు 11 hours 60 minutes. 11 hours 60 minutes అంటే 12 hours కదా. సో 11 hours 60 minutes మైనస్ రియల్ టైం ఆర్ యాక్చువల్ టైం. 11 hours 60 minutes మైనస్ యాక్చువల్ టైం. ఒకసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. సో 11 hours 60 minutes మైనస్ వాట్ ఈస్ ద యాక్చువల్ టైం, 5 hours 20 minutes. So 11 minus 5, 6 hours, 60 minus 20, 40 minutes. సో 5:40 అనే 5:20 అనే టైమ్ మిర్రర్లో కనుక ఆ క్లాక్ని చూస్తే ఆ టైం మనకు ఎలా కనిపిస్తుంది, 6 hours 40 minutes. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ ట్రిక్ యూ కెన్ ఫాలో. దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ మాత్రం డ్రా చేయొద్దు, యూ విల్ డెఫినెట్లీ గో రాంగ్. డయాగ్రామ్ అస్సలు డ్రా చేయొద్దు, జస్ట్ యూజ్ దిస్ ట్రిక్, యూ విల్ గో కంప్లీట్లీ కరెక్ట్. సో ఇది మనకి ఈ పాయింట్ మీద అడిగే ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా క్విక్గా నోట్ చేసుకుందాం. సో ఆ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, వెన్ ప్లేన్ మిర్రర్స్ ఆర్ అరేంజ్డ్ అట్ అన్ యాంగిల్. సో ఇందులో చాలా 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 అప్లికేషన్స్ ఉంటాయి. ఇవాళ మనం కొన్ని అప్లికేషన్స్ నేర్చుకుంటాం బికాజ్ ఆఫ్ ది టైం లిమిట్. మనకి టైం లిమిట్ అనేది ఉంది, వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే. when two plane mirrors are arranged perpendicular to each other, ఏం జరుగుతుంది? రెండు మిర్రర్స్ పర్పెండిక్యులర్గా అరేంజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, లెట్ us see. సో ద అరేంజ్మెంట్ ఈస్ దిస్. సో దిస్ ఈస్ మిర్రర్ 1 అండ్ దిస్ ఈస్ మిర్రర్ 2. సో ఇలా అరేంజ్ చేసినప్పుడు ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ ఇన్సిడెంట్ రే విత్ ఎనీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనం ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తే దిస్ రిప్రజెంట్స్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో వాట్ ఎవర్ మే బీ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, వీ నో దట్ విత్ ద సేమ్ యాంగిల్ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. సో ఇలా ఇది
R1. సో ఇది కూడా I1 అవుతుంది బికాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇది ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు ఏం జరిగింది, దిస్ ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే బికమ్స్ ఇన్సిడెంట్ రే టు ద సెకండ్ మిర్రర్. దిస్ ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే బికమ్స్ ఇన్సిడెంట్ రే టు ద సెకండ్ మిర్రర్. ఇక్కడ మళ్ళీ మనం నార్మల్ గీసుకుంటే లెట్ us టేక్ దిస్ యాజ్ I2 విత్ ద సేమ్ యాంగిల్ I2 ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. సో అలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు it is observed that the incident ray and the final reflected ray are parallel to each other. The incident ray and final reflected ray, after two reflections, two mirrors unnai kabatti there is here only two takes place because the angle between mirrors is 90 degrees. After second reflection, the final reflected ray is always parallel to the incident ray. So the most important point is whatever may be the angle of incidence whatever may be the angle of incidence, ikkada ఏ యాంగిల్ అయినా ఉండనివ్వండి, the incident ray is always parallel to the reflected ray, final reflected ray. Let us take final reflected ray after second reflection. So the reflected ray is always parallel to incident ray. So this is a simple example. If you remember, ప్రాబ్లం చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. సో దాట్ ఈస్ వన్ షార్ట్ కట్ వీ కెన్ రిమెంబర్. అయితే దీంట్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో వన్ ఆఫ్ ది ఇంకొక కామన్గా అడిగే ప్రాబ్లం ఏంటి అంటే, దీంట్లో ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. అయితే ఒక ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్, లెట్ us టేక్ ద క్వశ్చన్ హియర్. ఇఫ్ ద two mirrors are arranged at an angle theta to each other, and if the theta to each other, I'll explain to you in diagram lone manam chuseddam okkasari. So this is one mirror, this is another mirror. So this is one mirror, this is another mirror. These two are arranged at an angle theta. ఈ థీటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద క్వశ్చన్. అండ్ ఇంకొక క్వశ్చన్, పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అంటే, ద ఇన్సిడెంట్ రే ఈజ్, లెట్ us టేక్ దిస్ ఇస్ మిర్రర్ 1 అండ్ దిస్ ఈజ్ మిర్రర్ 2. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే, ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద మిర్రర్ 2 అండ్ ఫాలింగ్ ఆన్ మిర్రర్ 1. ప్యారలల్ టు మిర్రర్ 2 అండ్ ఫాలింగ్ ఆన్ మిర్రర్ 1. ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఆఫ్టర్ సఫరింగ్ 2 reflections, the final light ray is parallel to mirror 1. See, the final light ray is parallel to mirror 1. This is the given diagram. ఇదంతా సెంటెన్స్లో కూడా ఇవ్వచ్చు మనకి. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ని హెల్ప్ తీసుకుని థీటా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ ఒక నార్మల్ని గీసుకుందాం. ఇక్కడ ఒక నార్మల్ని గీసుకుంటే, ఇఫ్ దిస్ యాంగిల్ ఈజ్ I, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో I, బికాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇదంతా చేసే ముందు మ్యాథ్స్లో మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇదంతా జామెట్రీ బేస్డ్ మ్యాథ్స్, సింపుల్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ ప్రకారం ఇఫ్ దీస్ టూ ఆర్ ప్యారలల్ రేస్, ఈ రెండు ప్యారలల్ రేస్ అయినప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ థీటా, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో థీటా. వెరీ సింపుల్, అసలు కాంప్లెక్స్ ఫిజిక్స్ ఏమీ వాడక్కర్లేదు. అకార్డింగ్ టు అవర్ మ్యాథమెటిక్స్ జామెట్రీ, బికాస్ దీస్ టూ ఆర్ ప్యారలల్ రేస్, దిస్ ఈజ్ థీటా, సో దిస్ ఈజ్ ఆల్సో థీటా. ఈ థీటాని ఏమంటాం మనము? గ్లాన్సింగ్ యాంగిల్. అండ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఎప్పుడూ కూడా ఐదర్ సైడ్ సేమ్. సో ఇది థీటా అయితే ఇది కూడా థీటానే అవుతుంది. am I yes correct or not? yes. అగైన్ ఈ రెండు ప్యారలల్ రేస్ అయినప్పుడు ఈ యాంగిల్ థీటా అవుతుంది. అగైన్ గ్లాన్సింగ్ యాంగిల్స్ ఆర్ సేమ్, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో థీటా. ఎస్, అవర్ ప్రాబ్లమ్ ఇస్ డన్. అయిపోయింది ప్రాబ్లం. ఇంకేంటి? థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడరింగ్ దిస్ ట్రయాంగిల్, లెట్ us నేమ్ ఇట్ as OAB. కన్సిడరింగ్ ట్రయాంగిల్ OAB, ట్రయాంగిల్ OABని కన్సిడర్ చేస్తే
the total sum of all the angles is 180 degrees. So theta plus theta is equal to 360 degrees. So 3 theta is equal to 360 degrees. So theta is equal to 60 degrees. Problem solved.